మనం ఇప్పటి వరకు మన టెంపుల్స్లో మేకల్ని కోళ్ళని బలివ్వడమే చూసాం, కానీ బలిచ్చిన మేకలు మళ్ళీ బతకడం ఎప్పుడైనా చూసారా? వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే, బీహార్ స్టేట్లో పౌండ్రా పహాడ్ రామ్గ్రహ విలేజ్లో 608 ఫీట్ల ఎత్తున్న ముండేశ్వరి హిల్స్ పైన ఈ మాతా ముండేశ్వరి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ 108 CEలో నిర్మించడం జరిగింది అని రీసెంట్గా ASI రిపోర్ట్ ఇచ్చింది. టెంపుల్లోని విగ్రహాలని చూస్తే ఎవరో వీటిని బలంగా కూల్చడానికి ప్రయత్నించినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ గుడిలో ఒక ఆచారం ఉంది. ఏంటంటే, మన భారతదేశం మొత్తంలో ఉన్నట్టే ఏదైనా కోరుకున్న కోరిక తీరితే ఒక మేకని బలిస్తారు. కానీ ఆ మేక శిరస్సుని ఖండించి రక్తంతో బలివ్వడం కాదు, ఇలాంటి హాని లేని బలి. ఒక మేక పిల్లని మా ముండేశ్వరి విగ్రహం వద్ద తీసుకువచ్చి తన పాదాల వద్ద పడుకోబెట్టి ఆ తల్లికి మొక్కగానే ఆ మేక తన ప్రాణాలను వదిలినట్టుగా కదలకుండా దాని ఆత్మ శరీరం నుండి విడిచినట్టు ప్యారలైజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ పూజారి మాతా విగ్రహం వద్ద ఉన్న ఆ పూలని ఆ మేకపై వేస్తాడో మళ్ళీ లేచి నిలబడుతుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్